జాబ్‌లో సెలెక్ట్ అయిన వారికి మంత్లీ సాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ సాలరీ 77,840 రూపీస్ అయితే స్టార్టింగ్ సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. మనకొచ్చేసి ఏపీ హైకోర్టు నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సివిల్ జడ్జ్ పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి దాదాపుగా 77,840 రూపీస్ అయితే మంత్లీ శాలరీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జస్ట్ మనకి ఒక్క పోస్ట్ మాత్రమే భర్తీ అయితే చేయనున్నారు, అంటే ఒక రకమైన పోస్ట్ మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇంకా 19 రకాల పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది కూడా ఎప్పుడు రాబోతుందో వీడియోలో చివరిలో అయితే చెప్తాను, కాబట్టి వీడియో చివరిలో చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి జస్ట్ సివిల్ జడ్జ్ పోస్టులు మాత్రమే భర్తీ అయితే చేయనున్నారు. ఇంకా 19 పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది, అది కూడా అయితే చెప్తాను. నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 17 లోపు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. వీడియోని చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు టోటల్ అయితే నోటిఫికేషన్లో ఈ వీడియోలో అయితే చెప్తాను, కాబట్టి వీడియోని అయితే చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్కి వచ్చినట్టయితే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ నుండి అయితే పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. టోటల్గా వచ్చేసి 15 పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. జాబ్లో సెలెక్ట్ అయిన వారికి మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 77,840 రూపీస్ అయితే స్టార్టింగ్ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్ అలవెన్సెస్, అలాగే ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు 1,36,520 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ 22/2025 అనగా ఫిబ్రవరి 20 అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే ఎండింగ్ డేట్ చూసినట్లయితే 17/3/2025 అనగా మార్చి 17 అయితే ఎండ్ కావడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డేట్ల మధ్యన మ్యాక్సిమం అప్లై చేసుకుని అయితే ట్రై చేయండి, ఎటువంటి నిర్లక్ష్యం అయితే చేయొద్దు. అలాగే క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ చూసుకుంటే కేటగిరీ, నెంబర్ ఆఫ్ పోస్టులు, కేటగిరీ అలాగే నెంబర్ ఆఫ్ పోస్టులు, ట్రాన్స్ఫర్ పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి 2 రకాలుగా అయితే పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఒకటి వచ్చేసి రిక్రూట్మెంట్ ద్వారా మీకు భర్తీ చేయనున్నారు. ఇంకోటి విధంగా వచ్చేసి ట్రాన్స్ఫర్, అంటే సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళని ట్రాన్స్ఫర్ విధంగా కొన్ని పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఓసీకి వచ్చేసి మనకి 14 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 9 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బీసీఏకి వచ్చేసి 3, అలాగే వచ్చేసి బీసీబీకి వచ్చేసి 3, అలాగే బీసీసీకి వచ్చేసి 2, అలాగే బీసీడీకి వచ్చేసి 2, అలాగే బీసీఈకి వచ్చేసి 2, అలాగే ఎస్సీకి వచ్చేసి 4 పోస్టులు, అలాగే ఎస్టీకి వచ్చేసి 1 పోస్టులు. టోటల్గా మనకి రిక్రూట్మెంట్ ద్వారా మనకి 14 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అలాగే ట్రాన్స్ఫర్, అంటే సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ట్రాన్స్ఫర్ విధంగా మనకి 10 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 15 పోస్టులు అయితే భర్తీ అయితే చేయనున్నారు. నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్, ఎండింగ్ డేట్, అలాగే క్లోజింగ్ డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్కి జస్ట్ సింగిల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్లు అనేవి 7/4/2025 నుండి 16/4/2025 అయితే మీకు హాల్ టికెట్లు డౌన్లోడ్ అయితే అవుతాయి. ఈ జాబ్ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది ప్రింటింగ్ అయితే తప్పైతే పడడం జరిగింది. అఫీషియల్గా తర్వాత మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడైతే వీడియో చేస్తాను, అప్పుడైతే చూడండి. ఆ ఎగ్జామినేషన్ యొక్క రెస్పాన్సిబుల్ షీట్, అలాగే క్వశ్చన్ పేపర్ అనేది 22/4/2025 అయితే మీకు ఉండడమే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు రిక్రూట్మెంట్ ద్వారా మీకు 14 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారని చెప్పాను కదా, వాటికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అయితే కంప్లీట్ చేస్తున్నారు. అలాగైతేనే మీరు ఈ 14 పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మీకు అయితే ఇదైతే ఉంది. అలాగే ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ ద్వారా 10 పోస్టులు అయితే భర్తీ అయితే జరిగినారు కదా, వాటికి వచ్చేసి లాతో పాటు ఇంకొకటి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ ఉన్న క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలా అయితేనే మీరు ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ జరిగే 10 పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ లోపల వాళ్ళు ఎవరైనా ఈ జాబులకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి వైవా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, వైవా అయితే కండక్ట్ చేస్తారు. వాళ్ళకి వైవా వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అలాగే వైవా క్వాలిఫై అయితే వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి వచ్చేసి 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. మిగిలిన ఎస్టీ మరియు ఎస్టీ బ్యాక్వర్డ్ డిజేబిలిటీకి వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. ఎవరైనా జాబ్లకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎవరికైనా సిలబస్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. టోటల్గా మొత్తం 2 సబ్జెక్టులు అయితే మనకు సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్రిమినల్ లాస్ అలాగే సివిల్ లాస్, మొత్తం 2 సబ్జెక్టుల కింద మనకి సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీడియోలో ఫస్ట్లో చెప్పినట్టు జస్ట్ ఇది ఒక పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇంకా 19 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అది కూడా రాగానే వీడియో అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ని
సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఆ 19 పోస్ట్ రాగానే వీడియో అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఈ జాబ్ గురించి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ యొక్క డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే టోటల్గా తెలుసుకోండి. ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.